గుడ్ మార్నింగ్. ఈరోజు ఫుకెట్ వెళ్తున్నాము. క్రాబీ నుంచి చెకింగ్ అవుట్ ఫ్రమ్ హియర్. పొద్దునే లేచాను, రెడీ అయ్యాను, అంతా అయిపోయింది. కానీ నిన్న నైట్ ఇది కొన్నాను కదా, ఇది స్ప్రే చేసుకున్నా గైస్, అండ్ ఇట్ హ్యాస్ సెంట్ ఇన్ ఇట్, పర్ఫ్యూమ్. సో ఐఎమ్ ఆల్రెడీ ఫీలింగ్ అ బిట్. నా దగ్గర యూజువలీ ట్యాబ్లెట్స్ ఉంటాయి, మాంటెక్ వెళ్ళి తీసుకుంటా, బట్ అది లేదు కాబట్టి అపోలో నుంచి ఇది కొన్నాను ఎయిర్పోర్ట్లోనే. సో ఐ థింక్ ఐ షుడ్ టేక్ 1 tablet. ఐఎమ్ నాట్ షూర్, ఐల్ గివ్ ఇట్ సమ్ టైమ్ అండ్ చెక్. బట్ నాకు ఆల్రెడీ కొంచెం తేడా కొడుతుంది. యా, we're going to Phuket. ఇప్పుడు ఒక ఫెరీ తీసుకుంటాము. ఐ థింక్ ద లేడీ సెడ్ ద ఫెరీ ఈజ్ అబౌట్ 30 minutes ఫ్రమ్ హియర్. బట్ లెట్స్ సీ. అలాగే అంటారు కానీ అప్పుడప్పుడు కరెక్ట్ చెప్పరు. సో లెట్స్ సీ. We're good to go. Airbnb host వచ్చారు, అంతా చెక్ చేస్తున్నాడు బికాజ్ నా సెక్యూరిటీ డిపాజిట్ ఉంది. అండ్ బైక్స్ కూడా రిటర్న్ ఇస్తున్నాం, సారీ కూడా ఒకసారి చెక్ చేస్తున్నారు. నైస్ పీపుల్, నైస్. నేను లాస్ట్ నైట్ నా మ్యాంగో జ్యూస్ బయట మర్చిపోయాను. ఇది చూడండి లోపల. మై గాడ్, అది లోపల కూడా ఎలా వెళ్ళిందో అర్థం కావట్లేదు ఇంత చిన్న హోల్లోంచి. ఐ థింక్ ఐ లెట్ ఇట్ అవుట్, బట్ ఐమ్ స్కేర్డ్. ఓకే, మా పికప్ రెడీగా ఉంది. ఇదేదో కొంచెం ఫ్యాన్సీగా కూడా ఉంది. ఐ లైక్ ఇట్. అంటే సేమే బట్ బాగుంది. ఇక్కడ ఈ 10 seaters మాత్రం చాలా బాగున్నాయి, ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఉన్నాయి బాగా. ఐఎమ్ రెడీ. వీఆర్ ఎట్ ద పియర్. ఇప్పుడు మళ్ళీ ఫెరీ తీసుకుని ఫుకెట్కి వెళ్ళాలి. ఇంకా చాలు, ఈ ఫెరీలు నా వల్ల అవ్వట్లేదు. చాలా తీసుకున్నా, ఇంకా నా వల్ల వద్దు. హోప్ఫుల్లీ 1 last ఫెరీ అంతే. దీని తర్వాత ఇంకా ఫ్లైటే తీసుకుని ఇండియాకి వెళ్ళాలి. బయటికి వస్తూనే ఇన్ని కార్స్ రెడీగా ఉన్నాయి. జస్ట్ లొకేషన్ చెప్తే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. వచ్చేసాము ఫుకెట్లో మా స్టేకి. ఐ విల్ టేక్ యూ త్రూ. ఎంటర్ అవుతూనే డైనింగ్ టేబుల్, హాల్, ఆల్ ఆఫ్ దాట్, కిచెన్. కాపోంగా కాదు, స్వాదిక. ఇది నేను తీసుకున్న రూమ్. పప్పీ, ఐఎమ్ రికార్డింగ్. ఇక్కడ ద బాయ్స్ టుక్ ద రూమ్. ఏ నైస్. This is another room. Nice. And there's a pool here. So that's our stay. But Phuket khali potundi.
ఎండ మండిపోతుంది, దారుణంగా ఉంది ఇక్కడ. ఫస్ట్ కొంచెం వాటర్ తాగి చిల్ అవ్వాలి. పొద్దున్న నుంచి ఏం తినలేదు, బ్రేక్ఫాస్ట్కి నాకు టైం దొరకలేదు, వీళ్ళందరికీ దొరికింది కానీ నాకు దొరకలేదు. సో ఇక్కడే ఒక 7-Eleven ఉంది, అక్కడికి వెళ్ళి ఏమన్నా క్విక్గా గ్రాబ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. పిజ్జా బ్రెడ్ ఉంది, వేడి చేసి ఇస్తారు కావాలంటే. షిబుయా టోస్ట్ తీసుకొచ్చాము, బటర్ టోస్ట్ అండ్ దెన్ వాట్ ఈస్ దిస్, బటర్ బ్లెండ్ స్టిల్డ్ శాండ్విచ్, బటర్ శాండ్విచ్ అయ్యి ఉంటుంది. మంచి ఆప్షన్స్ ఉన్నాయి. కేక్, బటర్ కేక్ అగైన్, శాండ్విచెస్ ఐ థింక్. ఇక్కడేమున్నాయి, ఇది నార్మల్. ఐ థింక్ ఇక్కడ బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫుకెట్లో. బ్రో ఫుకెట్లో బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఏంటది, థైటియా? నేను కూడా తీసుకుంటున్నాను. నేను కూడా తీసుకుంటున్నా ఒకటి. వద్దు నేను ఫస్ట్ ఫుడ్ తినాలి, ఆగు. ఐఎమ్ టేకింగ్ మై థై మిల్క్ టీ, స్పెసిఫిక్గా లెస్ సైజ్ అని చెప్పాను, అది ట్రాన్స్లేషన్ యూజ్ చేసి మరి. థ్యాంక్ యూ ఖాపం ఖా, థ్యాంక్ యూ. అండ్ ఇది నాకు చాలా నచ్చింది, ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ అక్కడ శాండ్విచెస్ వేడి చేస్తాను. Ready. The van is here. Why are we going from there? This is too much effort to. Do you want? For the vlog. For the vlog. He wants to show this. ఇలాంటి టైమ్స్ లోనే నువ్వు వ్లాగ్ చేస్తావు, వ్లాగ్ అంటావు. హూ ఏంటిదే, వ్లాగ్డా? థ్యాంక్స్, థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ బ్యాక్ ఫర్ అ క్విక్ చేంజ్. బట్టలు మార్చుకుని వెళ్ళిపోతాను. యాక్చువల్లీ తెలియకుండా ఓల్డ్ టౌన్ ఫుకెట్కి వచ్చాము. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ ఇన్ ఫుకెట్. ఐ రియలీ లైక్ ద వైబ్ హియర్. ఇక్కడ కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి, నాకు చాలా ఇష్టం ఈ ఓల్డ్ టౌన్ ఫుకెట్. డే అండ్ నైట్ క్యాఫే అని ఏదో, ఇట్ వాజ్ రేటెడ్ రియలీ వెల్. సో అక్కడ తిందామని చెప్పి వస్తే అది ఇక్కడే ఉంది. నైస్, తినేసాక తిరిగి వచ్చుకోవచ్చు. డే అండ్ నైట్ క్యాఫే. Cheesy fries, salted egg parmesan truffle fries, right? Is there sweet potato fries? No. I want some sweet potato fries. But there's such good fries, bro. I think that should make up for it. Okay. The Longan Pandan juice and classic carbonara. Rice. तेरी फोटो लो, इसमें बहुत मस्त है. ఇది ఓకే, నాకు అంత నచ్చలే. ఓకే. सारी कार्बोनारा वाज एक्चुअली केओबी का बेटर था ब्रो. रियली गुड.
బాగా తిన్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం వాకింగ్ చేస్తే బెటర్, లేదంటే పరిస్థితులు కొంచెం అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోతాయి. సో యా, కొంచెం ఓల్డ్ టౌన్ ఫుకెట్ అంతా లిట్ ఉంది. సో వాకింగ్ చేస్తున్నాను. ఇది ఆ స్ట్రీట్, ఇక్కడ మిర్రర్స్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ టైం కూడా ఫోటో దిగాను, అందరు దిగుతారు ఇక్కడ ఫొటోస్. దిస్ ఇస్ దట్ మిర్రర్ స్ట్రీట్. ఒక్క నిమిషం. సో లెట్ మీ షో యూ. ఇగ్నోర్ మై అవుట్ఫిట్ గైస్, లాస్ట్ మినిట్లో మార్చుకోవాల్సి వచ్చింది. బట్ ఇక్కడ అందరు ఫోటోలు దిగుతారు. ఇది యాక్చువల్లీ డే టైంలో ఇంకా బాగుంటుంది. డే టైంలో ప్రిటీ ఉంటుంది. నైట్ కదా, మేబీ మీకు అంత కనిపించట్లేదేమో. ఐ థింక్ ఆ షాప్లోనే నేను ఇది కొన్నాను గైస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఆర్ వేరేదేమో. బట్ యా, ఇక్కడే కొన్నా. ఓల్డ్ టౌన్ ఫుకెట్లోనే ఇది కొన్నా. ఐ లైక్ దిస్ ఫోటో బూత్. దట్స్ అ ఫన్ థింగ్ టు డూ గైస్. చాలా రీల్స్ చూసాను, ఎప్పటి నుంచో నాకు ఫోటో బూత్ చేయాలని ఉండింది. బట్ ఇప్పుడు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని ఏం చేస్తాలే. ఫ్రెండ్స్తో ఎప్పుడైనా వచ్చినప్పుడు చేస్తాను. బాగుంది. సో ఎవరు అడగలేదు, నేనైనా చెప్తాను. వాట్ డిడ్ ఐ థింక్ సో ఫార్? సో లైక్ ఐ సెడ్, ఐ ఆల్రెడీ బీన్ టు థాయిలాండ్. బట్ కోh samui ఒక్కటి ఈసారి చేశాను, ముందు చేయలేదు. ఎందుకో ఇన్ కంపారిజన్ ఐ ఫెల్ట్ ఫుకెట్ అండ్ క్రాబీ were much better than koh samui. Maybe koh samui కొంచెం laid back, relaxed sort of place ఏమో. ఫుకెట్ అండ్ క్రాబీ కొంచెం హ్యాపెనింగ్ ఉంటాయి. అండ్ లైక్ ద వైబ్, బయట తిరగడానికి, మార్కెట్స్ నడవడానికి బాగుంటుంది. అక్కడ ఇక్కడ ఫుల్ గోల ఉంటుంది, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ప్లస్ అక్కడ నుంచి చాలా టూర్స్ చేయొచ్చు, లైక్ ఫీఫీ ఐలాండ్స్, కోటావ్, అదేంటది ఖావ్ సాక్ నేషనల్ పార్క్, ఇలా చాలా చేయొచ్చు. బట్ koh samui నుంచి కూడా చాలా ప్లేసెస్ వెళ్ళొచ్చు, అట్లా కాదు. బట్ ఎందుకో నాకు ఈ రెండింటితో కంపారిజన్తో I felt I would choose these over koh samui. That's my personal opinion. I know Phuket ko వచ్చి 1 dayనే అయింది. ఇన్ఫ్యాక్ట్ పొద్దునే వచ్చాను, హాఫ్ డే ట్రావెలింగ్లోనే అయిపోయింది, రెడీ అయిపోయి వచ్చేసాను. బట్ ముందే వచ్చాను కాబట్టి అలా జడ్జ్ చేసి చెప్తున్నాను. బట్ స్టిల్ ఇప్పుడు పటాంగ్ బీచ్ వెళ్తాము, అక్కడ కొంచెం చిల్ అవుతాను. సో ఆ వైబ్ అంతా మళ్ళీ చూస్తాను. అండ్ స్టిల్ ఐమ్ షూర్ koh samui అనేది బెటర్ అని, పర్సనల్ ప్రిఫరెన్స్ ఏమో. సో యా, ఇప్పుడు ప్లాన్ ఏంటంటే కాసేపు ఓల్డ్ టౌన్ ఫుకెట్ మొత్తం తిరిగేసాక ఎనర్జీ ఉంటే దే వాంటెడ్ టు గో టు పటాంగ్ బీచ్ అండ్ వాక్ అరౌండ్ అండ్ ఎక్స్ప్లోర్ ద ప్లేస్. సో వాళ్ళందరికీ ఓపికలు ఉంటే విల్ డూ దాట్, ఇఫ్ నాట్ టుమారో. ఇప్పుడే పటాంగ్ బీచ్ దగ్గరకు వచ్చాము. వీఆర్ గోయింగ్ టు ద బాంగ్లా స్ట్రీట్. నౌ దిస్ బాంగ్లా స్ట్రీట్ ఇస్ ఫేమస్ ఫర్ క్యాట్ కాలింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఐ విల్ షో యూ నౌ. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాజ్ సో ఇంటిమిడేటెడ్ దట్ ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఐ విల్ నెవర్ కమ్ హియర్ అగైన్. బట్ హియర్ ఐ యామ్. మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము, చూద్దాం. బీచ్ ప్రశాంతంగా ఉంది,
స్ట్రీట్ నుంచి బయటకు వచ్చేసాం. బా స్టిల్ ద సేమ్, స్టిల్ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. ఐ కాంట్. ఇక్కడ బాగుంది కొంచెం. సో ఫుకెట్లో ఫస్ట్ డే అలా జరిగిందనమాట. నెక్స్ట్ డే ఏం చేశానో తెలుసుకోవడానికి వాచ్ మై నెక్స్ట్ వ్లాగ్.